దేవుని బిడ్డలారా, దేని నిమిత్తము శ్రమ పడిన వాడు ధన్యుడు? నీతి నిమిత్తము. ఓ దొంగతనం చేసి శ్రమ పడితే వాడు ధన్యుడవడు. ఓ హత్య చేసి శ్రమ పడితే వాడు ధన్యుడవడు. ఓ మోసం చేసి శ్రమ పడితే వాడు ధన్యుడవడు. ఓ అవినీతి పని చేసి శ్రమ పడితే వాడు ధన్యుడవడు. చేయకూడని పని చేసి వాడు శ్రమ పడితే వాడు ధన్యుడవడు. కానీ నీతి నిమిత్తము ఎవరైతే శ్రమ పడతారో, నీతి నిమిత్తము ఎవరైతే హింసించబడతారో, నీతి నిమిత్తము ఎవరైతే బాధలను అనుభవిస్తారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ధన్యులంగా ఎప్పుడు మనం మార్చబడతామంటే, మనం నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు, మనం నీతి మాటలు వింటున్నప్పుడు, మనం నీతి బోధ చేస్తున్నప్పుడు, మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు, మనము నీతిగా బ్రతకాలి అని ఆశపడి నీతిలోకి మనం వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శ్రమలు సంభవించినప్పుడు, నీకు ఇబ్బందులు సంభవించినప్పుడు, లోకానికి నీవు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లోకమే నిన్ను చూసి హేళన చేస్తున్నప్పుడు, నువ్వు ఎవరివి? ధన్యుడివి, ధన్యురాలివి. బాగా గమనించండి, మళ్ళా చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీతిగా బ్రతకాలి, నేను నీతిలో బ్రతకాలి, నేను నీతిగా జీవించాలి, నీతి మాటలు నేను వినాలి, నీతి మాటలు నేను బోధించాలి, నీతి మాటలను నేను ఇదిగో ప్రకటించాలి. ఇదిగో లోకం ఉన్నట్లుగా నేను ఉండకూడదు, లోకానికి వ్యతిరేకంగా, లోకానికి భిన్నంగా నేను జీవించాలని ఒకవేళ ఎవరైతే నీతిలోకి వస్తారో, నీతిగా బ్రతుకుతారో, నీతిగా జీవిస్తారో, నీతిగా ఆ నీతిమంతుడైన యేసయ్యను సేవిస్తారో, వాళ్ళకి ఏమి వస్తాయంట? శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అలా వచ్చినప్పుడు, అలా నేను శ్రమ పడుతున్నానేంటి, నేను ఇబ్బంది పడుతున్నానేంటి, నేను బాధలు అనిపిస్తున్నానేంటి, నేను హింసలు అనిపిస్తున్నానేంటి అని మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరు అవుతావు? అప్పుడు ధన్యుడు అవుతావు, నువ్వు ధన్యురాలు అవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మార్గము నీతి మార్గము. యేసుక్రీస్తు మార్గము అది సత్య మార్గము. లోకానికి ఇది భిన్నమైన మార్గం. లోకంలో ఉన్న వారి కంటే ఇది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్ప మార్గం. ప్రియమైన దేవుని జనాంగమా, లోకంలో నువ్వు నీకు నచ్చినట్టుగా నువ్వు తిరుగుతూ ఉంటే నీకు పెద్ద శ్రమలేమి సంభవించవు. బాగా వినండి, లోకంలో నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ ఉంటే నీకు పెద్దగా హింసలేమి రావు. లోకంలో నీకు నచ్చినట్టుగా తినుచు త్రాగుచు విచ్చలవిడిగా నువ్వు జీవిస్తూ ఉంటే నీకు పెద్దగా హింసలో, ఇబ్బందులు, శ్రమలేమి సంభవించవు. అలా సంభవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తూ ఉంటే, నాకు నచ్చినట్టుగా నేను తిరుగుతుంటే, నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడుతూ ఉంటే నాకు ఏ శ్రమ లేదు, ఏ బాధ లేదు, ఏ హింస లేదు, ఈ లైఫే చాలా బాగుంది, ఈ లైఫ్ చాలా బాగుందని ఈ లైఫ్ను నువ్వు ఎంచుకొని నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఒకవేళ అలాంటి మనస్తత్వం నీలో ఉంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ధన్యుడు కాలేవు, నువ్వు ధన్యురాలు కాలేవు. ఒకవేళ నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించడం వలన నీకు శ్రమ రాకపోవచ్చు, నీకు హింస రాకపోవచ్చు, నీకు ఇబ్బంది రాకపోవచ్చు, నీకు బాధ రాకపోవచ్చు. అయితే ఒక రోజున నేను మరణిస్తాం కదా, మరణించిన తర్వాత నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించిన ఒకరోజు మరణించావే, అప్పుడు నీకు పాతాళంలో ఏముంటుంది? బహుభయంకరమైన శ్రమ. అప్పుడు నీకు పాతాళంలో బహుభయంకరమైన ఇబ్బంది. పాతాళంలో, నరకములో, ఆ ఆరని అగ్నిలో నిత్యమును కాలిపోయే బహుభయంకరమైనటువంటి శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము నరకాగ్నిలో మనకు కాలిపోయే ఆ శ్రమ మనకు మేలంటారా? లేకపోతే కొన్నాళ్ళుండి వెళ్ళిపోయే ఈ శ్రమలు, ఈ లోకంలో ఉండే శ్రమలు మేలంటారా? ఏది మేలు మనకి చెప్పండి? ఈ లోకంలో కొన్నాళ్ళు ఉండిపోయే శ్రమల మేలు, కానీ పాతాళ లోకంలోకి వెళ్తే అక్కడ కొన్నాళ్ళు ఉండిపోయే శ్రమలు కాదండి, అక్కడ యుగ యుగాలు ఉండే శ్రమలు, అక్కడ యుగాంత కాలము, యుగ యుగములు అక్కడ బహుభయంకరంగా అగ్నిలో కాలిపోయే శ్రమలు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతి నిమిత్తము ఎవరైతే భూమి మీద శ్రమ పడతారో వారు ధన్యులు, వారు ధన్యులు. నువ్వు ధన్యుడివి నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ధన్యురాలివి నా ప్రియ దేవుని జనాంగమా. అయితే వారి బెదిరింపులకు నువ్వు భయపడకండి, కలవరపడకండి. లోకం కొన్నిసార్లు ఏం చేసిద్దంటే, లోకానికి నువ్వు నచ్చనట్టుగా ఉంటే లోకం నిన్ను బెదిరించిద్ది. లోకానికి నువ్వు నచ్చనట్టుగా ఉంటే లోకం నిన్ను కలవరం పెట్టాలని చూసిద్ది. కలవర పెట్టాలన్న లోకం చూసినప్పుడు, బెదిరించాలన్న లోకం చూసినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? కలవరపడకు, వారి బెదిరింపునకు భయపడకు,
నీతి నిమిత్తం నువ్వు శ్రమపడుతున్నావా? అయితే నువ్వు ధన్యుడు బిడ్డ, అయితే నువ్వు ధన్యురాలివి. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా లోకంలో ఉన్నాం. కానీ లోకంలో ఉన్న మనము లోకానికి ప్రత్యేకంగా ఉన్న వాళ్ళం. మనం చర్చికి వెళ్ళే వాళ్ళమంటే, మందిరానికి వచ్చే వాళ్ళమంటే, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని వచ్చే వాళ్ళమంటే చాలా చిన్నవాళ్ళని మనం అనుకోకూడదు నా ప్రియ దేవుని బిడ్డలారా. మనకంటూ ఒక ప్రాధాన్యత ఉంది, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, మనకంటూ ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక స్పెషాలిటీ లైఫ్ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ లైఫ్ అంటే, మనం ఆరాధించే దేవుడు ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, ఆయన సజీవుడు. ఒక సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఒక సజీవుడైన దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, ఒక సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా గుళ్ళు గోపురాలకి దేవుళ్ళు దేవతలను వాళ్ళు ఒకవేళ పూజించి సేవించినా, మనం సేవిస్తున్నది మాత్రం సజీవున్నప్పుడు లోకంలో మనమందరం చాలా ప్రత్యేకమైన వాళ్ళం కదా. లోకంలో మనందరికీ ఒక ప్రాధాన్యత ఉంది కదా. అలా ప్రాధాన్యత ఉన్నప్పుడు లోకంలో నువ్వు నేను నీతిగా బ్రతకాలి అని నువ్వు ఈ నీతి మార్గంలోకి వచ్చినప్పుడు, నీకు శ్రమలు సంభవించినప్పుడు, శ్రమలు సంభవించిన ఏంటి నాకు అని అనుకోకు. ఇదిగో క్రైస్తవ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు ఏంటి నాకు శ్రమలు సంభవించాయి అని నువ్వు అనుకోకు. బాధలు వస్తున్నాయి ఏంటి నాకు అని అనుకోకు. హింస వస్తుంది ఏంటి నాకు అని అనుకోకు. వారి బెదిరింపునకు భయపడకు, వారి కలవరాలకి నువ్వు కలవరపడిపోకు. ఎందుకనంటే నువ్వు నేను ఎవరము? క్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళము. చూడండి ఒకసారి ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఒకసారి దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి అండి. యేసుక్రీస్తును మనం నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నందుకు, యేసుక్రీస్తును మనం సేవిస్తున్నందుకు మనకు ఏమొస్తాయంట? శ్రమలు. అదేంటన్నా? కొత్తగా మందిరంలోకి వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఆలోచన రావచ్చు, అదేంటన్నా యేసే నమ్ముకుంటే శ్రమలా? ఇప్పటికే మేము ఎన్నెన్నో శ్రమలు పడి దేవుని సన్నిధికి వచ్చాము, మళ్ళా శ్రమలా అంటే లేదు. యేసును నమ్ముకుంటే వచ్చే శ్రమ తర్వాత నీకు వచ్చేది గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అయితే మహాశ్రమలను గురించి నువ్వు ఏదో వింత జరుగుతున్నట్టు ఆశ్చర్యపడకు. శ్రమలు అనుభవిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే సంతోషించాలి. సాధ్యమేనా? శ్రమ అనుభవించినప్పుడు ఎలా సంతోషిస్తాం? నీతి మార్గంలో శ్రమ అనుభవించినప్పుడు మనం ఎలా ఆనందిస్తాం? నీతి మార్గంలో యేసయ్యను నమ్ముకున్నప్పుడు, యేసు రక్తంలో కడగబడినందుకు, యేసయ్యను ఆరాధిస్తున్నందుకు మనకు శ్రమ వెంట శ్రమ వస్తూ ఉంటే వాక్యం ఏం చెప్తుంది? నువ్వు సంతోషించు బిడ్డా, నువ్వు ఆనందించు. అది ఒక మహా ఆనందంగా ఎంచుకో. ఇది ఎలా సాధ్యమండి? శ్రమను సంతోషంగా మనం ఎలా తీసుకుంటాం? సంతోషాన్ని సంతోషంగా తీసుకుంటాం, ఆనందాన్ని ఆనందంగా తీసుకుంటాం. కానీ దుఃఖాన్ని కూడా, కష్టాన్ని కూడా, నష్టాన్ని కూడా, ఇబ్బందిని కూడా, కొరతను కూడా, ఖడ్గమ వంటి శ్రమలను కూడా క్రైస్తవుడు ఎలా తీసుకోవాలంటున్నాడు వాక్యం? ఆనందంగా తీసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆనందంగా తీసుకొని వాక్యం చెప్తుంది కదా. మరి పరిశుద్ధ గ్రంథంలో అలా శ్రమను కూడా ఆనందంగా తీసుకున్న వాళ్ళు ఎవరు? బైబిల్ గ్రంథంలో చూద్దాం. కష్టాన్ని కూడా ఆనందంగా తీసుకున్నారు వాళ్ళు, బాధను కూడా ఆనందంగా తీసుకున్నారు వాళ్ళు, దుఃఖాన్ని కూడా ఆనందంగా తీసుకున్నారు వాళ్ళు ఎవరెవరో మనం చూసుకుంటూ మన వాక్యంలోకి ముందుకు వెళ్దాం. చూడండి, అపొస్తలుల కార్యములు కష్టాన్ని, శ్రమని వాళ్ళు ఆనందంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళారంట. చూద్దాం అటువంటి వారిని. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం తీయండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము మీరు ఎక్కడి నుండి చదువుతారంటే 40 నుండి చదవండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం నుండి చదవాలి. వారు అతని మాటకు సమ్మతించి అపొస్తలులను